తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ కోట మండలం విద్యానగర్ సబ్ స్టేషన్ ఏరియాలోని 3 మండలాల్లో గత 2 రోజులుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు సబ్ స్టేషన్ ఏడీ తెలిపారు. ఈ 3 మండలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని, అందువలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కరెంటు అంతరాయం లేకుండా చూసుకుంటున్నామని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. కోట మండలం విద్యానగర్ సబ్ స్టేషన్ ఏరియాలోని 3 మండలాల్లో విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి ఏడీ పర్యటించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ ఏడీ, ఏఈ, లైన్మెన్ శేషు, లైన్మెన్ వెంకటేష్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యానగర్ లైన్మెన్ కృషి తీసాడు. సందర్భంగా గత 2 రోజుల నుంచి అధిక వర్షపాతం ఈ 3 మండలాల్లో నమోదవుతుంది. కోట, చిట్టమూరు, అలాగే వాకాడు మండలాల్లో కూడా సుమారు 28 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా జలమయమని, అలాగే మన కోట విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 18 సబ్స్టేషన్ నుంచి 17 సబ్స్టేషన్లకు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుంది. ఏ ఫీడర్లో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నాము. కానీ ఈ విద్యానగర్లోని ఈ సబ్స్టేషన్ కొంచెం లోతట్టు ప్రాంతంలో ఉన్నందువల్ల పై ప్రాంతంలో కురిసిన వర్షాలన్నీ కూడా, వర్షపాతం అంతా కూడా నీరు ఈ సబ్స్టేషన్ పరిధిలోకి ఎక్కువగా చేరుతుంది. ఇది లోతట్టు ప్రాంతంలో ఉన్నందువల్ల ఈ సబ్స్టేషన్లు, ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ల వరకు కూడా నీరు నిలిచిపోతుంది. అందువల్ల ఈ ప్రొటెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయనే దృష్టితో సరఫరాని మేమే ఆపున్నాము. ఈ నీరు లెవెల్ తగ్గుతూనే విద్యుత్తుని సరఫరా అందజేస్తున్నాము. అలాగే గత 2 రోజుల నుంచి రాత్రిపూట వర్షపాతం ఎక్కువగా ఉన్నందువల్ల సబ్స్టేషన్ ఆపడం జరిగింది. దీనికి విద్యానగర్లోని ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సబ్స్టేషన్లో ఈ నీరు తగ్గుతూనే వెంటనే విద్యుత్ సరఫరా అందించి వారికి మెరుగైన సేవలు అందిస్తానికి మా కోట విద్యుత్ సబ్ డివిజన్ తరఫున మేమందరం ఎంతో కృషి చేస్తున్నాము. అలాగే మా అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి మా శశికళ మేడం, అలాగే అనంతరావు గారు, విజయలక్ష్మి మేడం, వీళ్ళందరూ కూడా ఈ సిబ్బంది ఎంతో అప్రమత్తంగా ఉండి విద్యుత్ సేవలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ విద్యానగర్ మరియు చందోడు ఈ గ్రామ పరిధిలోని ప్రజలకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.